అలాగే నా పేరు మహేంద్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ పాటికే మీలో కొంతమందికి విషయం తెలుసుండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అన్వేష్ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది. ఐ మీన్ మెటా అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేసింది అనమాట ఇన్స్టాగ్రామ్ నుంచి. సో అంటే అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అతన్ని అపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇట్లాగా ఇద్దరి మధ్య అతనైతే కొద్ది రోజుల పాటు ఇట్లా నలుగుతూ వచ్చాడు. అండ్ అతను ఒక అల్ట్రా ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్ని కలిగి ఉన్నాడు ఆయన. సో ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కొంతవరకు బ్రేక్ అయిందా అనే ఒక థాట్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. అంటే మేబీ ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సిచ్యువేషన్ కాబట్టి. బికాజ్ పీపుల్ వెళ్ళిపోవడం, ఒక 18,93,000 ఫాలోవర్స్ ఉన్న చోట నుంచి 13 లక్షల ఫాలోవర్స్కి వచ్చేయడం. సో దగ్గర దగ్గర 5.5 లక్షల పైనే పోయారు ఫాలోవర్స్, 5,70,000 పైనే వెళ్ళిపోయారు. సో అది ఓకే, చాలా పెద్ద విషయం. బట్ అయినా కూడా ఆయన ఆగలేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కంటిన్యూస్గా. సో అంటే అతను చేసిన తప్పే, అది మనం అందరం కూడా ఒప్పుకున్నాం, మనం అందరం కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. సో ఇదంతా కూడా ఒకటి. బట్ ఆయన అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ అతనికి ఫాలోవర్స్లో గ్రోత్ అయితే కనబడింది కూడా యాక్చువల్గా. ఎందుకంటే నేను ఆ పేజ్ని మానిటర్ చేస్తున్నాను రెగ్యులర్గా, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నప్పుడు నాకు ఆ పేజ్ యొక్క ఫాలోవర్స్ గ్రోత్ అయితే కనబడింది. అంటే మరీ ఇంతకు ముందులాగా రోజుకి 3,000 5,000 అలా కాదు, కానీ 300 500 1000 వరకు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ఈ కాంట్రవర్సీ తర్వాత కూడా. సో కొంతవరకు ఫాలోవర్స్ అయితే పెరుగుతూ వచ్చారు. సో బట్ 1.3 దగ్గరే ఉంది. ఎందుకంటే 1,00,000 దాటితే కదా పెరిగిన వాళ్ళ సంఖ్య 1.4కి వెళ్ళేది, అంతవరకు వెళ్ళలేదు. ఏదో ఆయన అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక థాట్ ఓరియంటెడ్ గాను, లేదంటే ఒక ఎజెండా ఓరియంటెడ్ గాను ఆయన అయితే చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే లైక్ ఇప్పుడు బత్తాయిలు అనే కాన్సెప్ట్ మీద ఆయన ముందుకైతే వెళ్తున్నాడు. సో అది కొంతవరకు మైనస్ అయ్యిందా అంటే అయ్యిందనే చెప్పాలి. సో బట్ ఏంటంటే ఇంకా కాయిన్కి ఇంకొక సైడ్ అన్నట్టే ఉండిపోయాడు ఆయన. మన కాయిన్కి రెండు వైపులా ఉంటేనే ఆ కాయిన్ చెల్లుతుంది. కాయిన్కి ఒకవైపు మాత్రమే ప్రింట్ ఉండి ఒకవైపు ప్రింట్ లేకపోతే ఆ కాయిన్ చెల్లదు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నాడు. సో అందుకని కాయిన్కి ఒకవైపే మ్యాక్సిమం ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో ఏదో జరిగింది మొత్తానికి. అండ్ బట్ అదే అంటున్నా కదా, వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చాయి. ట్రావెలింగ్ అయితే ఆగిపోయింది చాలా వరకు. తర్వాత ప్రపంచ యాత్రికుల్లో చాలా వరకు ఈ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో బయట సొసైటీ రిలేటెడ్గా వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. అండ్ అది కంటిన్యూ అవుతూ ఉందో పక్క. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వాటి రిలేటెడ్గా వీడియోస్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఈ బత్తాయిలు అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ దీన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ సో ఆ వెర్షన్లోకి వెళ్ళిపోయారనమాట కంప్లీట్గా. సో అది పరిస్థితి. కాయిన్కి ఒక సైడ్ అయితే ఉంది. అంటే అవుట్ రైట్ హిందూ ఫోబిక్ అని కూడా అనను, కానీ అంటే యాంటీ హిందూ అని కూడా అనను, కానీ బట్ అది ఏందో అదొక రకంగా వెళ్ళింది ఆయన వెర్షన్. అంటే ఎవరైతే ప్రో హిందూ యూట్యూబర్స్ ఉన్నారో, ప్రో హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ మీద రివర్స్గా వెళ్ళడం అనేది మాత్రం అజెండా అయిపోయినట్టుగా అయిపోయింది ఆయన జర్నీ. ఆ తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ కాంట్రవర్సీ. సో దానికి ముందు మహాభారతం ఇవన్నీ చేశారు. బట్ తర్వాత మటుకు అవుట్ రైట్ యాంటీ అయిపోవడం అనేది చాలామందికి నచ్చలేదు. అండ్ ఆయన మీద చాలా కేసులు కూడా పడ్డాయి, మనకు అందరికీ తెలిసిందే. ఆ టైంలో చాలామంది కేసులు వేశారు ఆయన మీద. సో ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది కాబట్టి దాని రిలేటెడ్గా మనం చాలా డిబేట్స్ అవన్నీ కూడా చూస్తాం, మనం ఖచ్చితంగా చూస్తాం. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు, దట్ ఈస్ క్లియర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఒక పాయింట్ ఏంటి అంటే మేబీ ఆఫ్టర్ సమ్ టైం, అంటే ఎప్పటికైనా మళ్ళీ ఈయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ రావచ్చా అనే ఒక పాయింట్లో కూడా కొంతమంది అయితే ఉన్నారనమాట. అంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ వస్తుందా రాదా అన్నట్టుగా. ఏమో, దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఒకవేళ లీగల్గా ఫైట్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళినట్టయితే మేబీ ఫర్దర్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అసలు వెనక్కే రాదు అని చెప్పడానికి అయితే లేదు. బట్ ప్రస్తుతానికి అయితే డిలీట్ అయిపోయింది. భయ్యా సన్నీ యాదవ్ వీడియో చూశాను ఇన్స్టాలో, చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు భలే నవ్వు వచ్చింది సన్నీ వీడియో చూస్తే నాకు. సో అంటే ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది అన్వేష్ వల్ల సన్నీనే. సో సన్నీ ఆ రియాక్షన్లో నాకేమీ తప్పుగా అనిపించలేదు. నాకైతే అది చూసి నాకు నవ్వు వచ్చింది నాకు. బికాజ్ సరేలే ఇంక ఇది ఇంతేలే అనేసి. సో అదొకటి. తర్వాత ఇంకా అలాగా చాలామంది రియాక్ట్ అయ్యారు. రవి తెలుగు ట్రావెలర్ కూడా రియాక్ట్ అయ్యారు, చూశాను. అంటే తమ్నైల్ చూసా, బట్ సన్నీ మటుకు వీడియో చూసా. సో ఓకే, వీళ్ళందరూ కూడా మరి ఎఫెక్ట్ అయిన వాళ్ళు డెఫినెట్గా అన్వేష్ కారణంగా. సో ఆబ్వియస్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు, అందులో తప్పేం లేదు. అండ్ అన్వేష్కి ఇప్పుడు మరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే మరి ఇప్పుడు ఫర్దర్గా ఏం చేస్తారో అది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. అయితే దీని తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోయింది, ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయినట్టే. మేబీ దాని గురించి లీగల్గా ఏమైనా ఫైట్ చేసుకుంటే
మేబీ వెనక్కి రావచ్చేమో. బట్ లీగల్గా ఫైట్ చేయాలన్నా కూడా హీ హ్యాస్ టు కమ్ టు ఇండియా. ఢిల్లీ హైకోర్టులోకి వచ్చి కేసు వేసుకోవాలి ఆయన. మోస్ట్లీ అదే చేస్తాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కే రావాల్సిన అవసరం లేదు, తెలంగాణకి రావాల్సిన అవసరం లేదు. బికాస్ మెటా అనేది వరల్డ్ వైడ్గా ఉన్న సంస్థ. అండ్ ఇండియాలో బేసిక్గా ఢిల్లీలోనే దానికి సంబంధించిన ఏ కేసు అయినా సరే విచారణకు గురవుతుంది. మీకు తెలుసు ఆ విషయం. ఈవెన్ ధ్రువరాటిది యూట్యూబ్ రిలేటెడ్ వీడియో కూడా ఢిల్లీ హైకోర్టులోనే విచారణకు వెళ్ళింది. సో ఇలాగ నేషనల్ వైడ్గా పాపులర్ అయిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఏ కేసు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఆయన బేసిక్గా ఆంధ్రాకి, తెలంగాణకి, వైజాగ్కి, హైదరాబాద్కి, విజయవాడకి, భీమిలికి ఆయన సొంత ఊరు అటే రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా కేసు వేసుకోవచ్చు. మేబీ ఢిల్లీ హైకోర్టుకు ఆయన వస్తాడేమో, వచ్చి కేసు ఫైల్ చేస్తాడేమో, ఫైల్ చేసి లీగల్గా ప్రొసీడ్ అవుతారేమో. సో నా తప్పేమీ లేదన్నట్టుగా. కాకపోతే ఒకటి, ఆయన ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా ఇవన్నీ చేయడం, అంటే వరుస పెట్టి చేయడం, మేబీ అది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చేసిందేమో అనుకుంటున్నాను నేను. మల్టిపుల్ వైలేషన్స్ అన్న రీజన్ మీదే మేబీ ఇది పోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో లెట్ సీ, చూద్దాం ఏంటి. ఆయన రియాక్షన్ కోసం అని ఫోన్ చేశాను, ఎత్తలేదు. ఫస్ట్ అన్అవైలబుల్ వచ్చింది. సో తర్వాత చేస్తే కూడా రింగ్ అవ్వలేదు. సరే ఓకే, మేబీ చాలామంది కాల్స్ చేస్తూ ఉండొచ్చు, ఇంకా టైం ఇదే కాబట్టి అనేసి ఇంకా అనుకున్నా. ఆయన రియాక్షన్ ఏంటో మనకి డైరెక్ట్గా అయితే తెలియలేదు. బట్ నాకు పర్టికులర్గా ఆయన మళ్ళీ కాల్ చేస్తే మటుకు ఆయన ఏం చెప్పారనేది మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇదేంటిది, ఆయన ఒక వీడియో పెట్టారు, ఇంకో కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆయన. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు నా అన్వేషణ 5 అని పెట్టి మళ్ళీ అన్వేష్ చిన్ని అన్న పేరే పెట్టారు, భారతీయుడు అని పెట్టి ఇంకా తర్వాత ఇవన్నీ కూడా మిగతా ఫ్లాగ్స్ అన్నీ కూడా పెట్టారు. సో ఆయన తిరిగిన దేశాల ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. సో దానికి ఒక లింక్ అయితే ఆయన కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేశారు. అందులో వెళ్ళి చూస్తే ఆ పేజ్ ఉంది, ఆ పేజ్ని చూసా. అండ్ దాంట్లో ఒక వీడియో పెట్టారు ఆయన. సో ఆ ఆడియో వినిపిస్తాను మీకు. సో ఆ ఆడియో యాక్చువల్గా అన్వేష్ గారి ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాకింగ్. సో ఆ బ్లాకింగ్ తర్వాత, డిలీటింగ్ తర్వాత ఇదే ఫస్ట్ రియాక్షన్ అయింది. సో ఆ రియాక్షన్ ఎవరైనా వినకపోయినట్టయితే వాళ్ళందరికీ కూడా వినిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి వినండి, ఆయన ఏమంటున్నారన్న దాన్ని బట్టి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే, నమస్తే అందరికి, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంతా అనుకున్నారా బత్తాయిలు? పోతే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు, 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, తిప్పుకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. ఎవరిని బ్యాక్ తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చేయండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఏదైనా లింక్ ఇచ్చానా? నేను ఎవరినైనా మోసం చేశాను? ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇది దా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాలెన్స్ నుంచి ఎంతెస్ట్ 1,09,00,000 లాభం. అది ఇన్స్టాగ్రామ్ ఉంటే అయితే పోతే ఏట. అదిగా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అలా కూడా చెప్పిండా, నిద్ర లేని ఊన మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తున్న నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయి. ఓకే, బదినరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుంది. సో ఇదనమాట ఆయన రియాక్షన్ ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ రియాక్షన్ ఇదే. సో ఇక్కడ అంటే ఓకే, కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు, నేను అది కూడా కాదు నా ప్రాబ్లం. ఇప్పుడు సరే వాట్ విల్ హ్యాపెన్ అంటే మిగతావి కూడా పోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఫేస్ ఉంది, మాట్లాడుతున్నా, అది నడిపించేది ఫేసు, బుర్ర, అదంతా చెప్తున్నారు, బాగానే ఉంది. బాడీ కూడా తీసేస్తే ఇంకా మాట్లాడడానికి ప్లాట్ఫామే లేదుగా. ఇప్పుడు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్, 2 చేతులు, 2 కాళ్ళు ఏమో 2 యూట్యూబ్ ఛానల్, బాడీ ఏమో ఫేస్బుక్. సో అన్నీ తీసేస్తే తల, ఇవన్నీ నడిపించేది తల అన్నారు.
అవన్నీ పోయినా సరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానంటారు. మాట్లాడడానికి ఇంకా ప్లాట్ఫామ్ ఏముంది? ట్విట్టర్కి వెళ్తారేమో అప్పుడు. సో ఏమో నేను ఒకటే అంటా, నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సరే టూ మచ్ అగ్రెసివ్గా వెళ్ళిపోకూడదు. అంటే ఒక ఎజెండా డ్రివెన్గా మనం వెళ్ళకూడదు. ఒక ఎజెండా డ్రివెన్గా మనం వెళ్ళినప్పుడు అది మనకి వైడర్ ఆడియన్స్ రీచ్ ఉన్నప్పుడు మనం ఎజెండా డ్రివెన్గా వెళ్ళకూడదు. మనకి వైడర్ ఆడియన్స్ రీచ్ లేదనుకోండి, మనం ఎజెండా డ్రివెన్గా వెళ్ళాల్సిన పని లేదు. బికాజ్ వెళ్ళినా మనకి అంత ఏమంటారు రీచ్ కూడా రాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు అన్ని రకాల ఆడియన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన ఆడియన్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిందూసే ఉంటారు. మరి వాళ్ళని ఊరికే బత్తాయిలంటే ఎవరికైనా కోపం వస్తుందిగా. అది జనరల్గా ఒక పర్సన్స్ మీద ఏదైతే ఉందో అది ఒక సొసైటీ మీదకో లేదంటే ఒక కమ్యూనిటీ మీదకో హేట్గా మారకూడదు. కమ్యూనిటీ పరంగా జనరల్గా జరిగే మిస్టేక్స్ ఉంటాయి. వాటి పరంగా మనం కమ్యూనిటీస్ని హేట్ చేయొచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే జనరల్గా కమ్యూనిటీస్లో ఉంటుంది, అది మనుషుల్లో కాదు. అప్పుడు ఏంటి, మనం కమ్యూనిటీస్ని హేట్ చేయాలి, కమ్యూనిటీస్లో ఉన్న మనుషుల్ని కాదు. ఇది వేరే వెర్షన్. సో ఈయన ఏంటంటే ఈయన చేసిన మిస్టేక్ని అప్పట్లో ఎవరైతే పాయింట్అవుట్ చేశారో సో దానికి తగ్గట్టుగా ఆయన రియాక్ట్ కాకుండా ఎటేటో వెళ్ళిపోయింది. ఎటేటో రియాక్ట్ అయిపోయింది. మొత్తం అంతా వెళ్ళిపోయిందిలే అబ్బా, ఎటేటో గాలికి పోయే కంపని తీసుకొని వచ్చి ఈయన తగిలించుకున్నాడు. అది ఎటేటో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత రియాక్షన్స్ వచ్చినాయి వేరు రకాలుగా, వేరు వెర్షన్స్లో. సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి. పాయింట్ అదే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రికుల్లో కొన్ని వీడియోస్ చేస్తారు. కొన్ని వీడియోస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇప్పుడు అది ఓకే, ఫైన్ అండ్ గుడ్. కొన్ని వీడియోస్లో ఏంటంటే ఇట్లా అవుట్ రైట్ యాంటీ ఉంటుంది. ఈ అవుట్ రైట్ యాంటీనెస్ అనేది కరెక్ట్ కాదని నా ఇన్నర్ ఫీలింగ్. నేనైతే అదే చెప్తా. ఇప్పుడు ఆయనతో మాట్లాడినా కూడా ఎందుకో టూ మచ్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళొద్దనే చెప్తాను నేను, అంతే. ఎందుకంటే ఎఫెక్ట్ పడిందిగా. మేబీ ఆయన టూ మచ్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళడం వల్ల, అంటే ఈ సెగ్మెంట్లో కాదు కానీ వేరే సెగ్మెంట్లో, ఇప్పుడు ఆటగాడు అనే సెగ్మెంట్లో కానీ దేంట్లో అయినా సరే టూ మచ్ వెళ్ళడం వల్ల అది కొన్నిసార్లు ఎఫెక్ట్ అయిందిగా. ఇప్పుడైతే మాత్రం ఆయన అప్పట్లో దానివల్లే పాజిటివిటీ వచ్చింది. అంతెందుకు నేను హే బలవంత్ అని సినిమా చూశాను. నేను ఆ హే బలవంత సినిమాలో బేసిక్గా అది ఆ లాడ్జ్లో వాటి రిలేటెడ్గా తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా సినిమా. సో దాంట్లో పాట ఉంటుంది ఒకటి. ఆ పాటలో ఆటగాళ్ళు అనే ఒక పదం వస్తుంది, ఒక లిరిక్ వస్తుంది. ఆ టైంలో సేమ్ అన్వేష్ గారి అటైర్ పెట్టి, అన్వేష్ గారి ఏమంటారు లాగా ఏదో మైక్ పట్టుకొని ఇట్లా గోప్రో పట్టుకొని ఏదో మాట్లాడుతున్నట్టుగా ఏదో ఒకటి చేస్తారనమాట, ఒకటి చూపిస్తారు మనకి. అంటే జస్ట్ ఒక 1 సెకండ్ ఫ్రేమ్ అది. కానీ ఆ 1 సెకండ్ ఫ్రేమ్ అయినా సరే అన్వేష్ గారికి ఉన్న రీచ్, అన్వేష్ గారికి ఉన్న ఏమంటారు వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని మనకు తెలియజేస్తుంటుంది. ఆ సినిమా చూడండి తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు చూడమని నేను అనట్లేదు కానీ తర్వాత ఎప్పుడైనా చూడండి. చూస్తానంటే మీ ఇష్టం, నేను వద్దనట్లేదు. సో తర్వాత ఎప్పుడైనా చూడండి, అది ఉంది, అది జరిగింది. సో ఇదంతా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆయనకి రెస్పాన్స్ రీచ్ బాగానే ఉంది. అంతెందుకు ఇప్పుడు ఆయన కొత్తగా ఒక పేజ్ అయితే క్రియేట్ చేశాడు. ఆ పేజ్కి నేను రిఫ్రెష్ కొడుతున్నప్పుడల్లా బాగానే పెరుగుతున్నారు. సో ఇప్పుడు 6384 ఉన్నారు నేను ఈ వీడియో చేసే టైంకి. సో మేబీ ఫర్దర్గా ఇంకా పెరగచ్చు. అండ్ ఆయనకి ఎలాగో ఇంకొకటి ఉంది అన్వేష్ చిన్ని అని, దానికి కూడా ప్రపంచ యాత్రికుడు అనే పేజ్ ఉంది దానికి కూడా. సో అది కూడా 309K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. దానికి ఒక 1000 పెరిగారు ఈ గ్యాప్లో. అంటే ఇది పోయింది కదా అని చెప్పి ఇంకా దానికైతే పెరిగారు. సో ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ యాజ్ టీస్గా ఉన్నాయి. నా అన్వేషణలో ఆయనకి రీచ్ అయితే తగ్గి ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం అంటే కాంట్రవర్సీ అయితే ఉంది కాబట్టి. సో అండ్ తర్వాత మెయిన్ ఆడియన్స్ ఎవరైతే కోర్ ఆడియన్స్ లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. 3 లక్షల పైనే వెళ్ళిపోయారు. 3,40,000 దాకా అన్సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి అదంతా ఉంది కాబట్టి సరే ఓకే ఆయనకి అది అనుకుందాం. బట్ ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఉంది. ప్రపంచ యాత్రికుడిలో ఆయనకి కొంతమంది తగ్గినప్పటికీ కూడా ఆయన కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ కోవబన్ దానికోసం, ధ్రువరాటి దానికోసం, అన్నిటి కోసం ఆయన రియాక్ట్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మధ్యలో ఏదో మా గురించి కూడా చేశాడు, చూడలేదు ఆ వీడియో. బట్ రాధా మనోహర్ దాస్, ఎప్స్టీన్ ఫైల్స్ ఇది కూడా తనకి చాలా బాగా రీచ్ అయింది. సో బాగా వైడ్ రేంజ్ ఆఫ్ రీచ్ వచ్చింది. అండ్ అది కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దానికి. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ అంటే తనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఆడియన్స్ వెళ్ళారు. ఇప్పుడు ఈ మణిపూర్లో జరిగిన వాటి గురించి మాట్లాడమని, వాటి గురించి వాళ్ళు వెళ్ళారు. సో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన వాళ్ళ తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్, ఓకే, నో ఇష్యూస్. కాకపోతే ఏమంటే
ఎప్పుడైనా ఎక్స్ట్రీమిజం అనేది అంత మంచిదైతే కాదు. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ థాట్స్ అనేవి ఏ విషయంలో అయినా సరే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే. సో ఇప్పుడు ఆయన ఆయన వీడియోలు ఏవైతే పెట్టారో వాటి వల్లే ఇది పోయినట్టు ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్. సో రిలీజియస్ కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఆయన ఏదో మాట్లాడుకుంటాడు, కేసు వేసుకుంటాడు, వెనక్కి తిరిగి తెప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దాని రిలేటెడ్గా. కాకపోతే ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చి కేసు వేయాలంటే ఫస్ట్ ఆయన మీద ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాటి గురించి విచారణ జరగాలంటారు. బట్ అది కొంచెం ప్రాబ్లమే, ఎందుకంటే ఆయన అంత టైం కేటాయించే పరిస్థితిలో లేడు ఇప్పుడు, అది మ్యాటరు. సో ఆయన ఇండియాకి వస్తాడా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఆయన ఉద్దేశం ఏంటి, ఎలాగా, ఎట్లా, ఇవన్నీ ఏమో మనకైతే క్లారిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఒకటైతే, అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా దాని తాలూకా ఇంపాక్ట్ పడుతుంది, అది తెలిసి కూడా ఆగట్లేదు ఆయన. ఇంత ముందు కూడా అదే జరిగింది. ఇప్పుడు అంతెందుకు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో తగ్గిపోతున్నారని తెలిసి కూడా ఆగలేదు. సో అది ఆ మనిషి ఎంత స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నా కూడా కొన్నిసార్లు అతను చేసింది కొంచెం పెద్ద తప్పు అనే సొసైటీ ఫీల్ అవుతున్నప్పుడు సో ఆ తప్పుకి అట్లీస్ట్ ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ దాన్ని ఇదర్ కంటెంట్తో అయినా దాన్ని మర్చిపోయేటట్టు చేయాలి, లేదంటే అట్లీస్ట్ అంటే మైమరిపించడం అంటారు కదా, కంటెంట్తో అయినా మైమరిపించాలి. లైక్ ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తిట్టారు, సరే ఇంకొకటి చెయ్యి, ఇంకొంచెం బెటర్గా ఉండు, అది వేరు. అలా అనలేదు అనేదాన్ని అనుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత వేరే కొంచెం ప్రో హిందూ యూట్యూబర్స్ మీద అగైనిస్ట్గా వెళ్ళిపోయి, లైక్ ఏజుడ్ మీద, విఆర్ మీద, వీళ్ళ మీద వెళ్ళిపోయి, అంటే వాళ్ళకి ఆ పేరు ఉంది కాబట్టి చెప్తున్నా, ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడు కాబట్టి చెప్తున్నా. అది 100% రైట్ కూడా కాదు, అది మనకందరికీ తెలిసిందే. కానీ ఇంకా అలా పేరు వచ్చేసింది, ఇంకా దాన్ని ఆయన అలాగే తీసుకున్నాడు, ఇంకా అలాగే కామెంట్లు కూడా అయ్యే వస్తాయి ఆయన కింద. సో అలాగే ఉంటుంది కాబట్టి అది వేరే విషయం. బట్ పాయింట్ ఏంటి అంటే ఇదే, అంటే ఆయన అలా వెళ్ళిపోయాడు. అంటే ఒక మాట అతను చేసిన తప్పుకి అతనికి ఏదైతే నెగిటివిటీ, హేట్రెడ్ వచ్చిందో దాన్ని అది అర్థం చేసుకొని వాళ్ళని మళ్ళీ ఓకే నేను చేసింది తప్పు కాదు, సరే పోనీ తప్పు చేసినా సరే మళ్ళీ ఇక్కడ నేను మంచి చేశాననే పాయింట్ ఇవ్వడం కోసమైనా ఆయన ఇంకోటి ఏదన్నా బెటర్గా అటే చేసి ఉండొచ్చు. అలా చేయకుండా కంప్లీట్ అటే ఆపోజిట్ వెళ్ళిపోయాడు. ఆపోజిట్ అయిపోయి అదొక హేట్రెడ్ అనేది చాలామంది మైండ్లో బాగా బిల్డ్ అయిపోయి ఉంది. సో అది ఇప్పుడు ఆయనకి కొంత గట్టిగానే ఇంపాక్ట్ ఇచ్చిందనే చెప్తా నేనైతే మాత్రం. సో అది మరి పాయింట్. మరి ఇంకా చూడాలి మరి ఇంకేం చేస్తారో. సో ఇప్పటికైనా సరే ఏదైనా ఒకటి కంటెంట్తోనే పీపుల్కి దగ్గర అవ్వాలి, కాంట్రవర్సీస్తో కాదు. మోస్ట్లీ కాంట్రవర్సీస్తో దగ్గర అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే కాంట్రవర్సీ కోసం వచ్చిన వాళ్ళు కాంట్రవర్సీతోనే వెళ్ళిపోతారు. సో కంటెంట్తో వచ్చిన వాళ్ళు కంటెంట్ పరంగా ఉంటారు. ఆయన కంటెంట్ పరంగా ట్రావెలింగ్కి ఏదైతే వచ్చారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కూడా ఆయనలోని ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ నచ్చే వచ్చారు. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే శృతి మించుతుందో, 18+ ఎక్కువైపోతుందో అప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొంతమంది వెళ్ళిపోయారు. సో ఆయనకు ఒక రకంగా వచ్చింది కూడా, అంటే నిజంగా ఆయన చూపించే విజువల్స్, ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ వాటి కోసం వచ్చి ఉంటే వెళ్ళకపోను మోస్ట్లీ. సో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి ఇలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే కొంచెం చూసుకోవాలి. సో అదేలేండి, ఏదో ఒకటి మొత్తానికి చూద్దాం ఏమవుతుందో, ఎటు వెళ్తుందో ఇదంతా కూడా. ఆయన ఇంకోటి అయితే ఓపెన్ చేశాడు ఇన్స్టాగ్రాము. నేను ఇంకా వీడియో చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీలోడ్ కొడతా. ఇందా నేను 6,384 ఉన్నారు, ఇప్పుడు 6,474 ఉన్నారు. పెరుగుతున్నారు, అట్లా కొంచెం పెరుగుతారు. సో అది మరి మ్యాటర్. ఇంకా వెళ్తుంది మెల్లిగా. ఇది కూడా మేబీ 1,00,000 టచ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, మేబీ వెరీ సూన్. సో రీచ్ అయితే గట్టిగా వస్తుంది. ఆయన ఒక వీడియో చేసుకుంటాడు కదా, ఆ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పుకుంటాడు కదా దీనికోసం. సో ఆయన చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు వస్తారు, ఒక 1 lakh అయితే వచ్చేస్తారు. కాకపోతే నేను ఒకటి చూడాలనుకుంటున్నా, అంటే ఆయన ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నార్మల్ కంటే చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అంత కాన్ఫిడెన్స్ అది మాటల్లో ఓకే, బట్ చేతల్లో కనబడుతుందా అని చూడాలనుకుంటున్నాను నేను. అందుకే కొత్త ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టా. అంటే ఆయన వితిన్ ఒక 3 monthsలో ఒక 1 million ఫాలోవర్స్ మళ్ళీ తెచ్చుకోగలిగితే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్కి ఒక అర్థం ఉంది. 3 months కాదులే, మరి 3 months అంటే మరీ తక్కువ టైము, 6 months. ఇవాళ డేట్ ఎంత, February 20. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 20 నాటికి అన్వేష్ గారికి కొత్త అకౌంట్కి 1 million ఫాలోవర్స్ వస్తారేమో చూద్దాం. అంటే అఫ్కోర్స్ పాతది మళ్ళీ తిరిగి వచ్చేస్తే మనం ఏం చేయలేము ఈ గ్యాప్లో. ఒకవేళ లీగల్గా ఫైట్ చేసో, ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేసుకోనో, రిపోర్ట్ చేసుకోనో, మెయిల్ చేసుకోనో, లేదంటే
యూనో ఫేస్బుక్ పేజ్ ఉంది, వేరే యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి, ట్విట్టర్లో కూడా కొద్ది గొప్ప యాక్టివ్గా ఉంటారు అనుకుంటా. అంత ఎక్కువ లేదు, బట్ ఏమో చెప్పలేం. ట్విట్టర్లో ఉన్నారా? ఏమో నాకైతే ఐడియా లేదు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు లేదు. అన్వేష్ చిన్ని అని కొట్టాలి యాక్చువల్గా ఆయన ఐడి కావాలంటే మనకి. నాకు తెలిసి ఆయన లేరనే అనుకుంటున్నాను నేను ట్విట్టర్లో. సో ఉన్నట్టున్నారు, 6200 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఆయనకి. సో మేబీ ఈ 6200 ఉన్నారు కాబట్టి, 6297 ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మేబీ అక్కడ ఏమైనా ట్వీట్స్ వేసి అలా కూడా ఏమైనా చేసుకోవచ్చు. లెట్స్ సీ, చూద్దాం ఆయన ఏం చేస్తాడో. బట్ నేనైతే చూడాలనుకుంటున్నా, అంటే ఆయన కాన్ఫిడెన్స్ నిజంగా అంత పాజిటివ్ ఉందా ఆయన సైడ్? అంటే ఆయనకి పోయినా సరే ఇప్పుడు నేను అట్లీస్ట్ ఇప్పుడు 2 డేస్లో 1 lakh ఫాలోవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆయన ఏదైనా ఒక వీడియో చేసుకుంటే. చూద్దాం వస్తారో లేదో మరి. ఇంకా అంటే ఒక మనిషికి అంత కాన్ఫిడెన్స్ ఉండడం అనేది తప్పు లేదు, కానీ కాన్ఫిడెన్స్కి తగ్గట్టుగా రిజల్ట్ అవుట్కమ్ కూడా ఉండాలిగా. అది మెయిన్ నా పాయింట్ ఇక్కడ. అది ఉందా లేదా అని చూడాలనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో మీ దగ్గర హై పాయింట్స్ ఉంటే వాళ్ళ. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైదరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై.